ప్రముఖ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ అందరికీ సుపరిచిత వైద్యులు డాక్టర్ జయంతి రెడ్డి గారు. నమస్కారం. ఇన్నేళ్లుగా మా ఈ వృత్తిలోనే ఉన్నారు. ఇన్నేళ్ళు చేశాం కదా చాలు, ఒక టేక్ బ్యాక్ సీట్ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే అసలు అలా అనిపించదు. ప్రతి బేబీ డెలివరీ అవుతున్నప్పుడు ఆ థ్రిల్ ఇంకా పోలేదండి. బై గాడ్స్ గ్రేస్ ఐ స్టిల్ హ్యావ్ ఇట్. ఒకప్పుడు బర్తింగ్ అంటేనే న్యాచురల్ ఉండేది. చాలా మంది సి సెక్షన్ కి ఆప్ట్ అవుతుంది. ఎందువల్ల ఆ షిఫ్ట్ వచ్చింది? ప్రెగ్నెన్సీ అనేది ఎలాగైపోయిందంటే ఇది కూడా ఒక డిజీజ్ లాగా పరిగణించడం అన్నమాట. We are trying to educate the people how to take care of themselves during the pregnancy. ఒక క్రోసాన్ మ్యామ్ ఈజీగా తినేస్తాం, దాని మీద బటర్ రాసి మళ్ళీ. ఒక వడ తీసుకుంటే 99 క్యాలరీస్. మన వాళ్ళు ఏం చేస్తారు, టిష్యూ పేపర్ తీసుకుపోయి ఆ వడని ఒత్తి 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 మెడికల్ కాలేజ్ లో ఐఎమ్ గోయింగ్ టు ద క్యాంటీన్. అందరు పిల్లలు న్యూస్ పేపర్ తీసుకుపోతారు. ఏం తప్ప ఈరోజు బాగుంటాం మేడం, ఆయిల్ తీసేయాలని. ఐ యూస్ టు లైక్ ఆర్ట్. సో నేను చేయలేదని చెప్పేసి కొన్ని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అంతే. నాగశ్విన్ గారిని చూసినప్పుడు వాట్ డిడ్ యూ అప్రిషియేట్ ద మోస్ట్? ఈ సినిమాలు అన్నిట్లో కల్కి, మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం. మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవడే సుబ్రహ్మణ్యం. కోడలు వచ్చాక కూడా మీకు లైఫ్ మొన్న చూసాను కదా నేను ఫంక్షన్. వాట్ కైండ్ ఆఫ్ బాండ్ డు యు షేర్ మ్యామ్ విత్ ప్రియాంక? I have a beautiful body, Priyanka. She takes great care of me. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వీఆర్ ఆనర్డ్ టు మీట్ అ లెజెండ్ ఇన్ హెల్త్ కేర్. ఇవాళ మామూలుగా పూర్వకాలం అంటే వైద్య రంగం అనగానే సేవతో ముడిపడి ఉన్న రంగం అని బై డిఫాల్ట్ వచ్చేది. డాక్టర్ అంటే మన డాక్టర్ అని మోస్ట్ ట్రస్టెడ్ నమ్మకస్తులుగా అలా ఉండేవారు. అదేమీ మారిందని చెప్పట్లేదు, కానీ ఈ రోజుల్లో కూడా పాత తరం మెడికల్ అండ్ వాల్యూ సిస్టమ్స్ని కొనసాగిస్తూ పేదలకి, మధ్యతరగతి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఏకైక సంకల్పంతో వీరి కుటుంబం అంతా కూడా వైద్య రంగంలో అంకితమై ఉన్నారు. అండ్ వారిలో ప్రముఖ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ ఎన్నో ఏళ్లుగా, ఎన్నో దశాబ్దాలుగా ఎంతోమంది శిశువులని ప్రపంచంలోకి తీసుకొస్తూ ఎంతోమంది తల్లుల ఆశల్ని నెరవేరుస్తూ వచ్చారు. అందరికీ సుపరిచిత వైద్యులు డాక్టర్ జయంతి రెడ్డి గారు. వారితో ఇవాళ మాట్లాడడం మనందరికీ అదృష్టం, గొప్ప అవకాశం. డాక్టర్ జయంతి రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు కళాకారులు అన్న విషయం మీ రూమ్లోకి రాగానే అర్థమైపోయింది. సో ఫస్ట్ ఐడ్ లైక్ టు స్టార్ట్ బై సేయింగ్, ఇంత ఫ్రెష్గా ఇప్పుడు టైము మధ్యాహ్నం దాటింది, పొద్దు నుంచి మీరు బిజీగా ఉన్నారు. ఇంత మీరు ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఉండడానికి రహస్యం ఏంటంటే? నేను మధ్యలో వెళ్ళి కొంచెం యోగ నిద్ర చేసి వచ్చా. ఓకే. సో ఐ టేక్ అ స్మాల్ బ్రేక్స్ తీసుకుంటాను అనమాట. ఆ టైంలో మళ్ళీ నా బ్యాటరీస్ రీఛార్జ్ చేసుకొని గో బ్యాక్ టు వర్క్. ఐ బిలీవ్ అండి, మనం ఎంత బిజీగా ఉన్నా ఒక 15 minutes కొంచెం మెడిటేషన్ చేసిన, యోగ నిద్ర చేసిన, ఒక 5 hours మళ్ళీ మనం అదే ఎనర్జీతో బ్యాక్ టు వర్క్ రావచ్చు. సో అది నేను ఆల్మోస్ట్ ఇన్నేళ్ళుగా పాటిస్తున్నాను, ఫాలో అవుతున్నారు. మ్యామ్ ఎలా ఉంటుంది మ్యామ్ యువర్ యావరేజ్ డే? డెలివరీసా లేక కన్సల్టేషన్సా, అన్ని మిక్స్ ఆఫ్ ఆల్? హాస్పిటల్ మేనేజ్మెంటా? జేజే హాస్పిటల్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ నోటెడ్ హాస్పిటల్స్ ఫర్ ద లాస్ట్ 25 years. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 25 years అయింది అవును ఇది స్టార్ట్ చేసి. మై యావరేజ్ డే స్టార్ట్స్ at 6 o'clock అండి. 6 to 7 నేను మా మదర్ యోగా చేస్తుంటాము. ఓహో. సో మా మాస్టర్ వస్తారు, దెన్ కొంచెం యోగా అండ్ ప్రాణాయామం చేస్తాం. దెన్ బై 7:15కి మా ఆపరేషన్ థియేటర్ స్టార్ట్ అవుతుంది. సో వీ స్టార్ట్ సర్జరీస్. బై 9 అట్లా ఫినిష్ చేసి రౌండ్స్ చేస్తాం. 9 to 10 రౌండ్స్ చేసి బిట్వీన్ ఐ గో హోమ్. మా ఇల్లు పైనే ఉంటుంది. సో దెన్ ఇన్ బిట్వీన్ ఐ గో హోమ్, ఐ గెట్ రెడీ, హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, మళ్ళీ వచ్చి రౌండ్స్ చేసి ఓపీడీ స్టార్ట్ చేస్తాం. 10 to 3 ఓపీడీ ఉంటుంది. మరి 3కి ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని 4:30కి బ్యాక్ టు వర్క్. ఆన్ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే ఐ రన్ అ క్లినిక్ ఇక్కడ కావూరి హిల్స్ దగ్గర. శాంక్టమ్ అని ఉందండి, న్యాచురల్ బర్తింగ్ సెంటర్. ఆ న్యాచురల్ బర్తింగ్ సెంటర్లో వీఆర్ పార్ట్నర్స్ అనమాట. సో నేను మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ అక్కడికి వెళ్తుంటాను. దిస్ ఇస్ వన్. బట్ ఆన్ థర్స్డేస్ ఐ టేక్ ఆఫ్ టు గో టు మహబూబ్ నగర్. అక్కడ మీరు మొదలు పెట్టారు యాక్చువల్లీ. యా, సో మహబూబ్ నగర్లో ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఉంది. సో ఐ గో దేర్ యాజ్ అ విజిటింగ్ ప్రొఫెసర్. అక్కడ వెళ్ళేసి టీచింగ్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ అది కూడా 25 years నుంచి చేస్తాను.
ఇన్నేళ్ళుగా మ్యామ్ ఈ వృత్తిలోనే ఉన్నారు. ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్ కదా. అవునండి. సో హౌ డూ యూ ఫైండ్ దట్ ప్యాషన్ కంటిన్యూయింగ్? అంటే ఎక్కడో అక్కడ అందరికీ ఓకే ఇన్నేళ్ళు చేశాం కదా చాలు, ఓకే ఐల్ టేక్ అ బ్యాక్ సీట్ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే అసలు అలా అనిపించదు. యాక్చువల్లీ ఇప్పటికి కూడా ప్రతి బేబీ డెలివరీ అవుతున్నప్పుడు ఆ థ్రిల్ ఇంకా పోలేదండి. అవునా? వెన్ యూ సీ ద బేబీ పుట్టిన వెంటనే ఏడవడం, తర్వాత వెన్ బేబీ స్టార్ట్స్ ఫీడింగ్, వి బిలీవ్ ఇన్ ఇమీడియట్లీ బాండింగ్ విత్ ద మదర్, అవన్నీ చేస్తాం కనుక. అండ్ ఆ థ్రిల్ అనేది బై గాడ్స్ గ్రేస్ ఐ స్టిల్ హ్యావ్ ఇట్. ఐ థింక్ ఐ హోప్ ఐ విల్ కంటిన్యూ లైక్ దాట్. అబ్సల్యూట్లీ మ్యామ్. ఐ థింక్ పీపుల్ ఫీల్ సో కేర్డ్ ఫార్, నర్చర్డ్ ఇన్ అండర్ యువర్ కేర్. మనకు అనిపిస్తుందండి ప్రతిదీ ఒక డెలివరీ, నేను ఒకటి అంటానన్నమాట, ఇది నిరంతరం సాగే ప్రవాహం ఆఫ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఆఫ్ డెలివరీస్. అమ్మ ఈ నెలలో డెలివరీ అవ్వవలసిన పేషెంట్స్ అందరు అయిపోయినారు అనగానే నెక్స్ట్ మంత్కి రెడీగా ఉంటుంది అనమాట. సో దాట్ అండ్ ఆల్సో ప్రతి కేసు కూడా డిఫరెంట్. మనం అనుకోలేమన్నమాట, అరే ఇది ఇట్లనే ఉంది, ఈ మందులు ఇచ్చేస్తుంది అయిపోతుందని. ఏ ప్రెగ్నెన్సీకి ఎప్పుడు ఎలాగా మారుతుందో ఆ యొక్క పరిస్థితి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలన్నమాట. అది ఒక రకమైన అడ్వెంచర్ లాగానే ఉంటుంది అనమాట. విత్ ఎవ్రీ పేషెంట్ మాకు కాన్స్టెంట్గా వీఆర్ ఆన్ ఆ టోస్. సో దట్స్ ద థింగ్ విత్ ఆబ్స్టెట్రిక్ ప్రాక్టీస్. చాలా మంది అన్నమాట నా ఏజ్ వాళ్ళకి దే షిఫ్ట్ ఆఫ్ టు గైనిక్ ప్రాక్టీస్. అవును. గైనిక్ అంటే జస్ట్ యూట్రస్కి సంబంధించిన హిస్టెక్టమీస్, ఇన్ఫర్టిలిటీ అండి, మధ్య ఇన్ఫర్టిలిటీ, ఫీటల్ మెడిసిన్, ఇవన్నీ షిఫ్ట్ అయిపోయారు. కానీ దేర్ ఫ్యూ పీపుల్ లైక్ మా కోవకి చెందిన వాళ్ళు, ఐ కాల్ మై సెల్ఫ్ అ జనరలిస్ట్. అంటే జనరల్ మెడిసిన్ లాగా జనరల్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఈ జనరల్లో ఏంటంటే మేము వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అవర్ ఓన్ స్కాన్స్, we can do our laparoscopic surgeries, we can take care of all the patients plus some high risk pregnancies. అంటే మా హాస్పిటల్లో ఏది సపోర్ట్ చేయగలదో, కొన్నిసార్లు సపోజ్ ద పేషెంట్ నీడ్స్ వెంటిలేటరీ కేర్ అండ్ ఆల్, అలాంటి అంత సీరియస్ కేసులు మేము తీసుకోలేము. సో సంవత్సరాలుగా మీరు అందులో డాక్టర్స్ ఫ్యామిలీ, సో ఎవ్రీబడి థింక్స్ ఆఫ్ గోయింగ్ ఇంకా పెద్దగా ఎక్స్పాండ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ఏరియాని అంటిపెట్టుకున్నారు, ఈ ప్రజలను కూడా వదలలేదు. ఎనీ రీజన్ మ్యామ్ స్పెసిఫిక్ గా? ఐ థింక్ ఇట్స్ దిస్, వీ నీడ్ దట్ టైప్ ఆఫ్ సెటప్, నాట్ ఓన్లీ సెటప్ బట్ those type of dedicated people who will think. So ant risk ki mem venture kaaledu. Now my daughter has come into the same profession. So తనకి కూడా సేమ్ నాలాగానే ఆబ్స్టెట్రిక్ ప్యాషన్ ఉన్నది. అంటే డెలివరీస్ చేయాలి, టేకప్ హై రిస్క్ కేసెస్ అని చెప్పేసి తనకి ఆ ప్యాషన్ ఉంది. సో ద నెక్స్ట్ లెవెల్ వీఆర్ థింకింగ్ అబౌట్ టేకింగ్ అప్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. మ్యామ్, మీరు న్యాచురల్ బర్తింగ్ సెంటర్ ఒకటి పెట్టారు కదా. ఒకప్పుడు బర్తింగ్ అంటేనే న్యాచురల్ ఉండేది. ఇప్పుడు ఈజ్ ఇట్ అ చాయిస్ లేక లైఫ్ స్టైల్ కండిషన్స్ మారి ఇతరత్ర ఆప్షన్స్ వస్తున్నాయి వేర్ బర్తింగ్ ఈజ్ నాట్ నెసెసర్లీ న్యాచురల్ అన్లెస్ ఇట్ ఈస్ బై చాయిస్ ఆర్ అడ్వైజ్ బై డాక్టర్? చాలా మంది సి సెక్షన్ కి ఆప్ట్ అవుతున్నారు. నాట్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ మ్యామ్, యాజ్ అ డాక్టర్ యూ నో బెస్ట్. కానీ ఎందువల్ల ఆ షిఫ్ట్ వచ్చింది మ్యామ్? యాక్చువల్లీ ఈ న్యాచురల్ బర్తింగ్ సెంటర్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే దెర్ ఇస్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద పేషెంట్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ అనేది ఎలాగైపోయిందంటే ఇది కూడా ఒక డిజీజ్ లాగా పరిగణించడం అనమాట. అట్ ఎవ్రీ పాయింట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు హర్ అని ఆ భయం అనేది ఎక్కువైపోయింది. ప్లస్ వీఆర్ ఆల్సో సీయింగ్ అ లాట్ ఆఫ్ హై రిస్క్ థింగ్స్ హ్యాపెనింగ్. అంటే లేట్గా ప్రెగ్నెన్సీస్ రావడము, తర్వాత ఐవీఎఫ్ కన్సెప్షన్స్ రావడం, బీపీలు, షుగర్, యాక్చువల్లీ హైపర్ టెన్షన్, డయాబెటీస్ చాలా ఎక్కువైపోయింది. సో ఇలాంటివన్నీ వచ్చేటప్పటికి ఈ సిజేరియన్ సెక్షన్ రేట్ కూడా ఎక్కువైపోయింది. సో వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ how to take care of themselves during the pregnancy and how to do certain exercises and how to do certain relaxation exercises also, and also the breathing and lamas classes ఉంటాయి అన్నమాట. సో when they do this breathing and lamas classes plus also ఈ స్క్వాటింగ్స్ ఇవన్నీ నేర్పిస్తారు. అలాగ చేసినప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ ఎంపవర్డ్. ముందే ఎస్ నేను చేయగలను అని చెప్పేసి. సో చాలా మటుకు ఐ టెల్ యూ ద బేసిక్ థింగ్, ద కాన్సెప్ట్ ఏంటంటే మనం డాక్టర్ దగ్గర పోతాము, డాక్టర్ అన్నీ చేసేస్తుంది, మనకి నార్మల్ అయిపోతుంది. అలా కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే యూ ఆర్ ద డ్రైవర్.
యూ విల్ డెలివర్ యువర్ బేబీ, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. ఓకే. సో అట్లా ఒక ఉమెన్కి ఎంపవర్ చేస్తే షీ విల్ డూ ఇట్. సో ఆ బ్రీదింగ్ ద్వారా, లమాస్ ఎస్, అది బ్రీదింగ్ ద్వారా, రిలాక్సేషన్ ద్వారా. అండ్ ఆల్సో అండి దాంట్లో ఇట్స్ లమాస్లో ఓన్లీ నాట్ బ్రీదింగ్, దేర్ ఆర్ సర్టన్ స్పెషల్ పొజిషన్స్. ఏంటంటే ఇది మిడ్వైఫరీ డ్రివెన్ ఇన్ని ఏళ్ళగా. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితము మనకి ఆబ్స్టెట్రిషియన్స్ అంటూ సెపరేట్గా లేరు, మిడ్వైఫ్సే అన్ని డెలివరీస్ చేసేవారు. సో వాళ్ళది ఏంటంటే కొన్ని తరతరాలుగా కొన్ని పొజిషన్స్ వాళ్ళు అవలంబించారు. అదే డాక్టర్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఏమైందంటే మేల్ డాక్టర్స్ ఎక్కువ ఉండే ఆబ్స్టెట్రిషియన్స్. అప్పుడు ఏంటంటే అమ్మాయిని ఇలా పండబెట్టేసి కవర్ చేసేసి అలాగే డెలివర్ చేసేవారు. అవును. సో అందుకే ఈ సుపైన్ పొజిషన్ అంటే డైరెక్ట్గా ఇట్లా నేల మీద ఇట్లా పడుకొని డెలివరీ అయ్యేది వచ్చింది. దానివల్ల ఏమైందంటే ఈ పెల్విస్ అనేది ఆ టిల్ట్ పోయి ఆ డెలివరీ అనేది డిఫికల్ట్ అవ్వడం అయింది. సో ఇప్పుడు ఆ బేబీని బయటకు తీయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాక్యూమ్, ఫోర్సెప్స్ ఇలాంటివన్నీ వచ్చింది. సో దట్ వీ కెన్ పుల్ ద బేబీ అవుట్. సో నౌ వీఆర్ రీడిస్కవరింగ్ ద హోల్ థింగ్. ఇవంతా ఉనింది కానీ ఇప్పుడు మళ్ళీ కొంత ఆల్ ది పాకెట్స్ ఆఫ్ మిడ్ వైఫ్స్ వీటి వల్ల దిస్ ఆల్సో ద ఆబ్స్టెట్రిషియన్స్ ఆర్ అండర్స్టాండింగ్ దిస్. మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద టెక్నిక్ ఆఫ్ అగైన్ డూయింగ్ ద స్క్వాటింగ్ పొజిషన్, అప్రైట్ పొజిషన్ ఇలాంటివన్నీ, అండ్ బర్తింగ్ స్టూల్ మీద. సో ఇలాంటివన్నీ న్యాచురల్ పొజిషన్. యాక్చువల్లీ అమ్మ మీరు కామాఖ్య టెంపుల్కి వెళ్ళి ఆ బయట మీరు ఆ చెక్కిన శిల్పాలన్నీ చూస్తే, కామాఖ్య అంటే అమ్మవారిది యోని అన్నమాట. అది ఫర్ ఆబ్స్టెట్రిషియన్స్ ఇట్స్ ద మోస్ట్ సేక్రెడ్ ప్లేస్. రైట్. అయితే అక్కడ బయట శిల్పాలు మీరు చూస్తున్నారంటే ద డెలివరీ పొజిషన్స్ ఉన్నాయండి. ఆ డెలివరీ పొజిషన్స్లో ఎక్కడ పడుకొని డెలివరీ అయింది లేదండి. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద స్క్వాటింగ్ పొజిషన్. అంటే గొంతు కూర్చొని అమ్మాయి డెలివరీ అవుతుంది ఆల్మోస్ట్. అంటే లైక్ యు సిట్. ఎస్, గొంతు కూర్చొని లిటరలీ. ఇప్పుడు అలాంటి పొజిషన్ ఇస్ ద న్యాచురల్ పొజిషన్. సో ఇది న్యాచురల్ బర్తింగ్ అంటే ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో యాక్చువల్లీ వెన్ యూ డూ దాట్ ఆ పెల్విస్ ఒక టిల్ట్ అయిపోయి దెన్ దెర్ ఈస్ అ ఇంక్రీజ్డ్ స్పేస్. ఆ ఇంక్రీజ్డ్ స్పేస్ వల్ల బేబీ హెడ్ డిసెండ్ అయ్యి డెలివరీ అయ్యేది ఈజీ అవుతుంది. సో ఇలాంటి టిల్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఉనింది, ఇవన్నీ కూడా మరుగుపడిపోయినాయి. మళ్ళీ వీఆర్ రివైవింగ్ దోస్. మన గైనిక్ మీటింగ్స్లో కూడా, మా ఆబ్స్టెట్రిక్ సొసైటీ మీటింగ్స్లో కూడా వీఆర్ టెల్లింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ దీస్ పొజిషన్స్ ఆఫ్ డెలివరీ. సో దీనివల్ల మనకి ఎలాగ ఈజీ డెలివరీ అవుతుంది అని చెప్పేసి దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ ట్రైంగ్ టు ఇన్కల్కేట్ దీస్ న్యాచురల్ థింగ్స్ అగైన్ ఇన్ టు అవర్ లేబర్. సో దట్ ఈస్ ద వాట్ వీఆర్ టెలింగ్ న్యాచురల్ బర్త్ అని చెప్పి. బట్ అందరూ ఓపెన్ మైండ్తో ఉండడం అనేది చాలా విశేషం మ్యామ్. ఇప్పుడు ఏంటంటే అండి ఒక్క అడ్వాంటేజెస్ బికాస్ ఆఫ్ ద మీడియా వల్ల ఏమవుతుందంటే జనాలు చూస్తున్నారనమాట. అంటే యుఎస్ఏలో, యూకేలో ఇవన్నీ చాలా పాపులర్. సో ఇవంతా వాళ్ళు వెళ్తున్నారు, కొంతమంది అక్కడ డెలివరీ అయి వస్తున్నారు. యాక్చువల్లీ మీరు నెదర్లాండ్స్, స్వీడన్ ఇలాంటి దేశాల్లో వెళ్ళారనుకోండి, అక్కడ మిడ్వైఫరీ డెలివరీసే ఎక్కువ ఉంటాయి. దే డోంట్ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ లేవు అక్కడ. యాక్చువల్లీ వాళ్ళందరికీ హోమ్ డెలివరీసే ఎక్కువ ఉంటుంది ఇప్పటికి కూడా. అండ్ మీన్ యూ టేక్ ద స్టాటిస్టిక్స్ అమ్మా, స్వీడన్లోను ద మినిమం మెటర్నల్ మార్టాలిటీ ఉంటుంది. అంటే 1-to-1 కేర్ ఆఫ్ దట్ మిడ్వైఫ్స్. ఆ మిడ్వైఫ్స్ ఆర్ సో, వాళ్ళ ఎగ్జామ్స్ ఎంత స్ట్రింజెంట్గా ఉంటుందో, వాళ్ళకి డాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్. చాలా టఫ్ అనమాట. సో అలాగా వాళ్ళు చాలా చదివి ప్లస్ ప్రాక్టికల్గా చేసి వస్తారు. అంటే జస్ట్ మిడ్వైఫ్ అంటే జస్ట్ ఊరికే నర్సింగ్ చేసేది అట్లా కాదు. That is a separate course by itself. It's a specialization actually. It's a separate specialization by itself. And they study, మనం obstetrics ఏమేమి చదువుతాం అన్ని వాళ్ళు చదువుతారు. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మీరన్న ఒక చాలా మాట నాకు టంగుమని తగిలింది మ్యామ్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా డిసీజ్ అయిపోయిందని, అంటే అందరూ కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు, అనూహ్యమైన కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి, టెస్ట్లు ఎక్కువ అయిపోయాయి, స్క్రీనింగ్, ఆమ్నియోటిక్ అది టెస్టింగ్, డౌన్ సిండ్రోమ్ కానీ అది ఇదివరకు కూడా ఉందేనేమో కానీ ఇప్పుడు ఎక్కువ అయ్యాయి కదా మ్యామ్. కొంతమంది వస్తారండి, అంటే వాళ్ళు మిస్ అయిపోయి ఉంటారు. డౌన్ సిండ్రోమ్ టెస్ట్ టైం ఎప్పుడంటే బెస్ట్ ఇస్ 12 weeks టైంలో, కొన్నిసార్లు 20 weeks వరకు మనం చేయొచ్చు.
పాపం వాళ్ళు 24 వీక్స్కి వస్తారు. ఆ టైంలో మనం ఏం చేయలేము. వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోతారు, చాలా భయపడిపోయి ఉంటారు, భయాందోళన ఉంటుంది అనమాట. అయ్యో మనం టెస్ట్ చేయలేదేమి. నేనన్నా ఏం వరి అవ్వద్దండి, మీరు నేను మన అమ్మ వాళ్ళు చేసుకున్నారా, మనం మంచిగా పుట్టినాం కదా, సో డోంట్ వరీ. సో ఎట్లా అయిపోయిందంటే, బికాస్ ఇఫ్ యూ డోంట్ డూ దట్ టెస్ట్ అండ్ ద బేబీ కమ్స్ అవుట్ అట్ డౌన్ సిండ్రోమ్, మెడికల్ లీగల్ ఇంప్లికేషన్స్ ఎక్కువైనాయండి. మెయిన్ ప్రాబ్లమ్ యూ షుడ్ అండర్స్టాండ్, ఇట్స్ ద మెడికల్ లీగల్ ఇంప్లికేషన్స్. సో సమ్ పేషెంట్స్ అండి, దే యాక్సెప్ట్ ఇట్, దే సే we are not going to terminate this pregnancy even if it's a Down syndrome. అంత గట్టి నమ్మకంతో ఉంటారండి వాళ్ళు. సో ఇట్స్ అ టఫ్ డెసిషన్ కదా మ్యామ్, చాలా టఫ్ డెసిషన్. నేను 2 పేషెంట్స్ని చూసానండి. ఎందుకంటే ఒక చైల్డ్ని తీసుకొచ్చాక వాళ్ళ తర్వాత ఏం చేస్తుంది బేబీ చైల్డ్? దే సే నో, వీ డోంట్ వాంట్ టు కిల్ అవర్ బేబీ, వీ డోంట్ వాంట్ టు టర్మినేట్ దిస్ ప్రెగ్నెన్సీ అని చెప్పి కొంతమంది చాలా టఫ్ నిర్ణయాలు తీసుకుంటారండి. అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద థింగ్. అండ్ వాళ్ళు ఆ డౌన్ సిండ్రోమ్ బేబీని ప్రేమతో చూసుకుంటారు. అండ్ ఐ హ్యావ్ హ్యాడ్ పేషెంట్స్ హూ హ్యాడ్ అదర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు సమ్ హైడ్రోనెఫ్రోసిస్, హైడ్రోకెఫలిస్ ఉంటుంది కొంతమంది బేబీ, దే డిసైడ్ టు కంటిన్యూ. సో దట్ ఈస్ జస్ట్ వన్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. కానీ నవ్ డేస్ ది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఏంటంటే, ఒక చిన్న ఎక్స్ట్రా వేలు ఉన్న, కొంచెం షార్ట్ ఉన్నా, దే డోంట్ వాంట్ ద బేబీ. అలా కూడా చేస్తారు అట్లాంటిది దే డోంట్ వాంట్, బికాస్ నౌ ది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ వీఆర్ హ్యావింగ్ whole lot of tests. We can keep seeing even minor changes. Chinna minor changes, chinna cleft lip unna, they don't want to accept the baby. Anta direct ga terminate chesemani cheptaru. They don't want to, because again it's their wish. They don't want to accept the baby. So ఇట్లాంటి స్పెక్ట్రమ్ ఒకటి, అట్లాంటి స్పెక్ట్రమ్ ఒకటి చూస్తున్నాము. కానీ మీ అపారమైన ఎక్స్పీరియన్స్తో మ్యామ్, మీరు అమ్మవారిని తలుచుకుని మరీ చెప్పారు. వాట్ డూ యూ థింక్ చైల్డ్ బర్త్ ఇస్? అంత ఈజీగా మనం వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, బట్ హౌ మచ్ ఆఫ్ యూనివర్సల్ ఫోర్స్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ అ బేబీ? రియలీ అండి, అసలు మీకు ఎప్పుడైనా యూ మస్ట్ హ్యావ్ వండర్డ్ సో మెనీ టైమ్స్ మ్యామ్, మీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ అండి, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీ డిసైడ్స్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ, they have to invite that beautiful soul into themselves. There are so many souls that are waiting to get in, and I believe in all that. So ఆ టైంలో మనము మనస వాచ కర్మేన మనం శుద్ధిగా ఉండాలి. శుద్ధిగా ఉండి శుద్ధమైన సోల్ని ఇన్వైట్ చేయొచ్చు. ఐ బిలీవ్ ఇన్ దట్. నెక్స్ట్, మా అమ్మాయి ఎప్పుడైనా కంప్లైంట్ చేసింది అనుకోండి, నేను చెప్తాను, యాజ్ అ సోల్ యూ న్యూ ఐ వాజ్ అ గైనకాలజిస్ట్, ఐఎమ్ అ బిజీ పర్సన్, ఐ కాంట్ గివ్ యూ టైమ్. Oh, it was your decision to come in. Yes, that is true. To come to me. So, did she ever feel that amma busy అయిపోయారని? No, but other babies. నేనేమనుకున్నానంటే, నేను బిజీగా ఉన్నానని చూసి తను చేయదేమో అనుకున్నాను. తర్వాత ఏమైంది, దెన్ వెళ్ళి ఎంట్రన్స్కి వెళ్ళాక వెన్ షీ వాస్ గోయింగ్ ఇన్ ఫర్ ది కౌన్సిలింగ్, గైనకాలజీకే ఆప్ట్ చేసింది. గైనకాలజీ ఆప్ట్ చేసినప్పుడు దెన్ ఐ సార్, oh, not bad. I have set an example. And most of the gynecologist children, they will opt for something else. But చాలా బిజీగా ఉంటారని చెప్పేసి. So she said, Amma, I think you have balanced your life well. But you must have a very strong art gene in you. So that Nagi garu anta most acclaimed award winning director ga ala such we are so proud of him. అవునండి. మీరు అమ్మగా ఇంకా ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతారో మాటల్లో మేము చెప్పక్కర్లేదు. బట్ ఎప్పుడు నాగి గారు చెప్పలేదా మీరు మెడిసిన్ చదవమని కానీ? ఎస్ ఫస్ట్లో ఏంటంటే, ఆ బాబుకి సైన్స్ అంటే చాలా ఇష్టం అండి. పబ్లిక్ స్కూల్లో వాళ్ళ సైన్స్ టీచర్ ఎప్పుడు చెప్పేవారు సారు, వీడికి మ్యాక్సిమం నాలెడ్జ్ ఉంటుందండి, ఏ చెప్పినా కూడా సైన్స్లో ఇట్టే చెప్పేస్తాడండి. సో వి థాట్ అండ్ హీస్ హ్యావింగ్ ఎ వెరీ సెన్సిటివ్ హార్ట్. ఎవరికి ఏం బాధపడినా, వాళ్ళకి ఏమైనా ఎనీ హెల్త్ ప్రాబ్లమ్ అయినా, హీ వుడ్ బీ ద ఫస్ట్ వన్ టు గో అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో ఐ థాట్ హీస్ హ్యావింగ్ ద యాటిట్యూడ్ టు బికమ్ అ డాక్టర్ అని అనుకున్నాము. సో అట్లా అని చెప్పేసి వి ఆల్సో థాట్ హీ విల్ కమ్ టు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్, అట్లా అనుకున్నాం. బట్ హీ కేమ్ అండ్ సెడ్, అమ్మా, ఐ డోంట్ వాంట్ టు డూ మెడిసిన్, ఐ వాంట్ టు డూ ఇన్ మీడియా స్టడీస్ అని. సో ఇంకా వాడి ఇష్టం అని చెప్పేసి, అండ్ దట్ వాస్ అ టైమ్ మా వారు ఏమనుకున్నా అంటే, ఈయన ఈజ్ వెరీ గుడ్ ఇన్ కంప్యూటర్స్.
సో తనగానే ఒక ఆ కాలమే అండి, ఇట్ వాస్ సమ్వేర్ ఇన్ 2000 సంథింగ్, అప్పుడే హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ వెబ్సైట్ అండ్ ఆల్ దాట్. సో దెన్ వీ థాట్ ఈస్ వెరీ గుడ్, ఇట్స్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ దోస్ కంప్యూటర్ గైజ్ అంటే ఎంపీసీలో జాయిన్ చేయించినారు మా ఆయన నాగిని. సో బట్ ఆఫ్టర్ two months he said no, all my creativity will be lost if I continue in MPCN. So again he went back to Hyderabad Public School and did MBPC. After. But it's a lot of courage, and considering you're all doctors, Jairam garu, Meeru, so many doctors in our family. So many doctors. So and అటు we have Dr. Nageshwar Reddy garu, ఇంకా అసలు చెప్పక్కర్లేదు. So అయితే మ్యామ్, so continuing this, your specialization in obstetrics and gynecology, what was your most challenging moment or phase? Case గానీ, డెలివరింగ్ ఎనీ బేబీ విచ్ ఇస్ వెరీ వెరీ సూపర్ కాంప్లికేటెడ్ అని మీకు తెలిసి కూడా ఒక రిస్క్ తీసుకుని దేవుడి మీద భారం వేసి సక్సెస్ఫుల్గా చేసింది? there are lots of cases like that, but the first case which I really remember that was a fibroid complicating pregnancy. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఈ కేసుకి సిజేరియన్ చేస్తున్నాను. మా ప్రొఫెసర్ గారిని కూడా అడిగాను అనమాట, రండి మీరు అక్కడ ఉండండి అని. దిస్ వాస్ some 30 years ago. అండ్ దట్స్ వెన్, అంటే ఫైబ్రాయిడ్ అడ్డం ఉండొచ్చు బేబీకి వెళ్ళేదానికి, ఇట్ మే కమ్ ఇన్ ద వే, బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. సో దే మే బి మెనీ కాంప్లికేషన్స్ వెన్ యూర్ ట్రయింగ్ టు డీల్ విత్ అ ఫైబ్రాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ దిస్ వాజ్ సమ్ 35 years ago. And when we got this baby out successfully, and then I felt okay. And then actually Amma, after that I started developing a passion for fibroid in pregnancy. సో ఇట్ వెరీ కామన్ అండి ఇప్పుడు? నౌ ఇట్ హెస్ బికమ్ వెరీ కామన్. మేము చూసింది ఏంటంటే బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఫైబ్రాయిడ్ కాంప్లికేషన్స్. ముందు అంత ఉండేది కాదు, మస్ట్ బి ఇన్ అ year 2 or 3 like that we were seeing. But now we are seeing lot more cases of fibroids. అది కూడా పాసిబిలిటీ ఉంది. Yes, fibroid formation occurs because of a mutation in the gene. మీరు అన్నారు కనుక నేను ఈ ఫైబ్రాయిడ్ గురించి నీకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్తానమాట. ఈ అమ్మాయి వచ్చిందనమాట. షీజ్ అరౌండ్ 16 వారాలు 18 వారాల సైజు ఉన్నది. తర్వాత ఫైబ్రాయిడ్ కూడా ఆల్మోస్ట్ అంత సైజు ఉన్నదన్నమాట. సో అక్కడ తనకి ఎవరో చెప్పారంట, ఈ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసేసి తర్వాత ఫైబ్రాయిడ్ తీపించుకొని తర్వాత మళ్ళీ మీరు ప్రెగ్నెంట్ అవ్వండి అని చెప్పారంట. బట్ ఐ ఫీల్ దట్ ఈస్ అది ఒక మంచి నిర్ణయం కాదు. ఎందుకంటే యూట్రస్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ పెద్దగా అవుతుంది, బేబీ కూడా పెద్దగా అవుతుంది, ఆ ఫైబ్రాయిడ్ని పక్కకు వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఒక 16-18 వారాల తర్వాత ఫైబ్రాయిడ్ అంత పెరగదు, బట్ బేబీ గ్రోస్. సో బేబీ విల్ బికమ్ మోర్ పవర్ఫుల్, అండ్ పుష్ టు ద సైడ్. సో ఈ అమ్మాయికి అలా కన్విన్స్ చేసి వి టుక్ టు టర్మ్, అంటే 9 నెలలు అయిన తర్వాత సిజేరియన్ చేసి బేబీని ఇచ్చాం. తర్వాత ఏమైంది, తను మళ్ళీ ఎవరో అన్నారంట, ఎందుకన్నా మంచిది తీపిచ్చేసుకో మధ్యలో అని. అయితే చూడమ్మా, నువ్వు ఎవరు ఈ మయోమెక్టమీస్, ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఫైబ్రాయిడ్ని తీసే ఆపరేషన్ని మయోమెక్టమీ అంటాం. సో మయోమెక్టమీ చేయించుకుంటాను మేడం అని. అయితే సరేమ్మా రండి చేస్తామంటే, లేదు మేడం బేబీ ఉంది కదా మాకు కష్టమని దూరం ఉంది. అయితే ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్ళమ్మా అన్న. వెళ్ళారు. ఫైబ్రాయిడ్స్ వారం తర్వాత ఏడుస్తూ ఫోన్ చేసింది, ఏంటంటే నా యూట్రస్ కూడా తీసేశారని. సో అక్కడ ఉంటుందన్నమాట ఛాలెంజ్. ఫైబ్రాయిడ్ని యూట్రస్ తీయడం అనేది ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ అది మనము అప్పుడు నాకు అనిపించింది, ఎస్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ వాంట్ టు స్పెషలైజ్ ఇన్ అండ్ బికమ్ అ మాస్టర్ ఇన్. సో మయోమెక్టమీస్ చేయడం మొదలుపెట్టాము. అండ్ తర్వాత ఇప్పుడు ఈ మధ్య సమ్టైమ్స్ అడ్డం దిడ్డం ఉంటే డెలివరీస్లో కూడా ఫైబ్రాయిడ్స్ని తీసి బేబీస్ తీసినాము. అలాగా అనమాట ఈ మధ్య చూస్తున్నాం కనుక దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ ఫీల్ ఇస్ అ రియల్ ఛాలెంజ్ ఫర్ ఎనీ ఆబ్స్టెట్రిషియన్. ఇప్పుడు ఆ అమ్మాయికి మరి యూట్రస్ తీసేసారంటే షీ గేవ్ అప్ ద, అంతే కదండి, అయిపోతుంది. బట్ అందుకే అండి దే హ్యావ్ టు బీ, అంటే మనం చూస్ చేసుకోవాలన్నమాట. చాలా కష్టమైన ఇంకో జన్మ మన శరీరంలో ఉందంటే, ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ మనం తీసేటప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో అది కంట్రోల్ చేసేటట్టు మనం చేయాలి. రైట్ మ్యామ్. ఇది ఇన్ఫర్టిలిటీ కూడా ఇంత పెరిగిపోవడానికి ఇప్పుడు ఎక్కడైనా ఐవీఎఫ్ క్లినిక్లు వచ్చేసి మీరు అన్నట్టుగా న్యాచురల్ కన్సెప్షన్ కాకుండా ఐవీఎఫ్ కన్సెప్షన్స్ వాటి వల్ల వచ్చే, సరే అన్నీ బాగా అవ్వచ్చు,
కొన్ని అయితే డెఫినెట్గా ప్రాబ్లం అవుతున్నాయి కదా. అవును. ఎందుకు మ్యామ్? ఈజ్ ఇట్ బికాస్ పీసీఓఎస్, పీసీఓడి అంతేనండి. ఎక్కువ లైఫ్ ఫుడ్ వల్ల, లేకపోతే హ్యాబిట్స్ వల్ల, లేకపోతే పొల్యూటెంట్సా? కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ అండి, అన్నీ కలిపే. ఒక సైడ్ నుంచి పొల్యూషన్ ఎక్కువైంది, తర్వాత లైఫ్ స్టైలు, ఒబిసిటీ, తర్వాత యూనో దే నాట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు నేను చూశాను కొంతమందికి, అమ్మ మీరు యోగా చేయండి, మేము సూర్య నమస్కారం చేపిస్తాం, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సో దేర్ సమ్ పేషెంట్, అమ్మ వెయిట్ తగ్గండి, సూర్య నమస్కారం చేయండి, వస్తుంది ప్రెగ్నెన్సీ, వస్తుందండి ప్రెగ్నెన్సీ. సో దట్ ఈస్ సంథింగ్ వాళ్ళు నమ్మాలన్నమాట. అది నమ్మి వాళ్ళు చేస్తే డెఫినెట్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అన్నీ చేసిన వాళ్ళకి అవుతుంది. కానీ అది కొంచెం కష్టం కదా. చాలా కష్టం అండి. ఫుడ్ దగ్గర కొట్టేస్తోంది ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ అవి వచ్చేసి. ఈవెన్ ఇంట్లో కుక్ చేసే ఫుడ్ కూడా చాలా వరకు స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్ఫ్లమేషన్, ఇంకా ఏముంది మ్యామ్ మీకైతే అన్నీ తెలుసు, ఆల్ బాడీ ఇన్ఫ్లమేషన్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ బయట ఫుడ్ తింటేనే ఎక్కువ అవుతుంది అని ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం కదండి, టీవీల్లోనూ ఎక్కడ కూడా చూపిస్తున్నారు. హౌ ద ఫుడ్ ప్రిజర్వేషన్, అది స్టోరేజ్, వీటన్నిటిలో కూడా సరిగ్గా ఉండటం లేదు, సరైన ఆయిల్ కూడా యూజ్ చేయటం లేదు. దీనివల్ల కూడా ఇన్ఫ్లమేషన్స్ బాగా వస్తుందండి. అనిమల్స్కి ఇచ్చే హార్మోన్స్ వల్ల కూడా హవాక్ జరుగుతుంది. అవునండి, అదే దాన్నే మనకు జూనో ఈస్ట్రోజన్స్ అంటాం అనమాట. అంటే యానిమల్ ఫుడ్ నుంచి వచ్చే ఈస్ట్రోజన్స్ ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. ఆ మిల్క్ ప్రోడక్ట్స్లోనూ వస్తుంది, పౌల్ట్రీలోనూ వస్తుంది, దెన్ ఈవెన్ ఫ్రమ్ యానిమల్స్ అనమాట. సో ఇది ఏమవుతుంది, మన బాడీలో యాక్చువల్లీ ఈస్ట్రోజన్స్ ఉంటుంది, దానికంటే ఎక్కువ మనము ఫుడ్లో నుంచి తీసుకుంటున్నాము. సో దానివల్ల ఏమవుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది, పాలిసిస్టిక్ ఓవరీస్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దట్స్ అనదర్ థింగ్. అండ్ ఈ మైక్రోబయామ్స్ మీద కూడా బాగా చేస్తున్నారు. మనం క్షణరహితంతో యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. జస్ట్ మనం ఏ మెడికల్ షాప్కి పోయినా, బాబు నాకు కోల్డ్ కాఫ్ ఉన్నది అంటే ఆయననే ఒక యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు, 2 రోజులు వేసుకుంటారు, తగ్గుతుంది, ఆగిపోయిస్తారు. రెసిస్టెన్స్ ఎక్కువైతుంది. ఒకటి రెసిస్టెన్స్ ఎక్కువైతే సూపర్ బగ్స్ తయారవుతున్నాయి. తర్వాత మన కడుపులో ఉన్న మైక్రోబయామ్స్ ఉంటాయి, అది గుడ్ బ్యాక్టీరియా. సో ఈ గుడ్ బ్యాక్టీరియా పోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట, అది మనకి ప్యాథోజెన్స్గా ఉంటుంది. సో అది చూసారనమాట. ఇప్పుడు నాగేశ్వరరెడ్డి గారు కూడా బాగా దాని మీద చేశారు కదా రీసెర్చ్, దానివల్ల కూడా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మెనీ థింగ్స్ అనమాట. దానివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం, ఒబిసిటీ వచ్చే అవకాశం, ఇవన్నీ కూడా వస్తుంటుంది అనమాట. గట్ హెల్త్ సరిగ్గా లేక. ఎస్, గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ గట్ హెల్త్ అండి, ఇది కూడా మేము కోవిడ్ అప్పుడు బాగా చూసాం. ఏమంటే మన ఇంటెస్టైన్స్లో ఎక్కువ నర్వ్ కనెక్షన్స్ ఉంటాయి మన బ్రెయిన్లో కంటే. సో ఎప్పుడు మనిషి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాడో, సరైన టైంకి తినకుండా ఎప్పుడు చూసినా ఉరుకులు పరుగుల్లో ఉంటారో, వాళ్ళకి ఇంటెస్టైనల్ గ్రౌలింగ్ ఉంటుంది అనమాట. కాన్స్టెంట్గా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాగా గుర్రు అని సౌండ్ వస్తుంది. సో చాలా మంది అనుకుంటారు నాకు ఏదో కడుపులో నొప్పి అయిపోయింది, ఏదో అయిపోయింది అనుకుంటే ఆకలి అనుకుంటారు. ఎస్. సో అండ్ వాళ్ళు అన్నం తినగానే మళ్ళీ కడుపు ఉబ్బరం అనిపిస్తుంది. దట్ ఈస్ అ టిపికల్ సిమ్టమ్. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు కూడా వాళ్ళకి ఈ ఐబిఎస్ అనే సిమ్టమ్ వస్తుంది. డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్ వీ సా సో మెనీ పేషెంట్స్ కమింగ్ టు అస్ ఆ ప్రాబ్లంతో. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఏమవుతుందో, వాళ్ళకి ఎప్పుడు వస్తుందో, వాళ్ళ చుట్టాలకి ఎప్పుడు వస్తుందో, ఎవరికి ఏమవుతుందో, ఇట్ వాజ్ అ వెరీ వెరీ టెరబుల్ సిచ్యువేషన్ ఉన్నిందనమాట అందరికీ మెంటల్గా. సో దీస్ థింగ్స్ హ్యాపెండ్ అనమాట. సో మనకి ఈ గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. దానికి సరైన టైం, నేను జస్ట్ పంచసూత్రాలు చెప్తానమాట గట్కి. చెప్పండి మ్యామ్. ఫస్ట్ థింగ్, టైంకి తినాలి. సపోజ్ మనం బిజీగా ఉన్నా కూడా ఆ టైంలో అంటే 8 to 9 బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, 1 to 2 లంచ్ అండ్ 8 to 9 డిన్నర్. సో ఇఫ్ యు ఆర్ బిజీ, ఇప్పుడే వస్తానని చెప్పేసి యూ షుడ్ ఈట్ అండ్ కమ్ హోమ్. సో దట్ ఈస్ వన్ టైం. తర్వాత వీ షుడ్ ఈట్ స్లోలీ. అంటే అది కూడా ఉరుకులు పరుగులుగా గబగబా తినేది కాదు. యూ హ్యావ్ టు చూ ప్రాపర్లీ. మెల్లగా తింటే ఏమవుతుందంటే, సపోజ్ వీఆర్ వెరీ హంగ్రీ అండ్ యూ ఈట్ ఫాస్ట్, మన బ్రెయిన్కి ఆ సిగ్నల్ పోయి ఆహా ఈ జీవి తినింది, ఇంకా సాటిస్ఫాక్షన్ అయింది అనేది వచ్చేదానికి టైం పడుతుంది. అంత లోపల మనం ఎక్కువ తినేసామనుకోండి, అదే అయిపోయింది. అదే మనం స్లోగా తిన్నామనుకోండి, ఆస్వాదిస్తూ తిన్నామనుకోండి, పంచేంద్రియాలతో తిన్నామనుకోండి, దెన్ స్లోలీ యు ఆర్ యాక్చువల్లీ గివింగ్ పవర్, ఆ ఫుడ్కి పవర్ ఇస్తూ, అప్పుడు వెంటనే బ్రెయిన్కి సిగ్నల్ అయ్యి ఈ జీవి తినింది, ఇంకా సాటిస్ఫైడ్, హంగర్ పోయింది
సో అందుకే చూయింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. మనం గబగబా మింగేసాం అనుకోండి, ఈ 60% ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ మన నోట్లోనే డైజెషన్ అయిపోతుంది. సో ఆ 60% అనేది టైలిన్ ఉంటుంది అనమాట మౌత్లో. సో మనం ఫాస్ట్గా మింగేసామనుకో ఆ 60%కి ఛాన్స్ ఇవ్వటం లేదు. అవును. సో అది లోపలికి వెళ్ళి ఇంకా ఫాస్ట్గా తిరిగిపోతూ ఉంటుంది అనమాట ఫుడ్ కడుపు లోపల. అంత జరుగుతుంది. మనమేమో తొందరగా కుక్కేసుకుని వెళ్ళిపోతాం బయటికి బిజీ. అందుకే చప్పరించమంటారు. 36 times చప్పరించమనేది స్కూల్లో. యూ హ్యావ్ టు చూ ప్రాపర్లీ ఆ ఫుడ్ అంటే కదా. మనకి 36 పనులు ఉన్నాయంటే 36 times చూ చేస్తే అప్పుడు ఆ జ్యూసెస్ అంతా కూడా ఫుడ్తో బాగా కలిసి they won't have a problem. And another thing is everybody should do the pranayama, abdominal exercises cheyali. Pranayama and abdominal exercise because it helps in the digestion and also it gives you the strength of the abdomen. Mana core muscles strong ga undi ankondi, then we can do many things. And the last one I say meditation. So first ఏమో టైం కి తినాలి. Yes. రెండోది స్లోగా తినాలి. Yes. మూడోది అబ్డామినల్ బాగా మౌత్ లో డైజెషన్ అయ్యేటట్టు తినాలి. నాలుగోది అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామ. అండ్ ఐదోది మెడిటేషన్. ఎస్, బికాజ్ యూ డూ ద మెడిటేషన్ మీ ఇంటెస్టైన్స్ అన్ని కూల్ అయిపోతుంది అనమాట. సో దట్ మూవ్మెంట్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్ విల్ కమ్ డౌన్. అంటే దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అనమాట ఆ మైండ్కి. సో మనం నర్వ్స్ని ఎలా సూదన్ చేయాలా, అవును, సేమ్ థింగ్ మన గట్ని సూదన్ చేస్తామన్నమాట. వెరీ బ్యూటిఫుల్ సౌండ్ ప్రిన్సిపల్స్ మ్యామ్. పాత పద్ధతులు చక్కగా సాలిడ్ గా. ఇప్పుడేమో ఇంటర్మీడియట్ అని 4 గంటలకు ఆపే అంటే 9 గంటలకు ఆకలేస్తుంది రాత్రి పడుకునేటప్పుడు. కడుపులో ఫుడ్ లేదు కాబట్టి నిద్ర పట్టదు. కానీ అది వెయిట్ లాస్ కి ఇంకా అలాంటివన్నీ చెప్తున్నారు. మరి అది లేదండి, మీరు టైంకి తినండి, బట్ యూ రెడ్యూస్ యువర్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కదండి, పిండి పదార్థాలు. పిండి పదార్థాలు తక్కువ చేసి కూరగాయలు ఎక్కువగా తినండి. కూరగాయలు ఎక్కువ తినండి. మధ్యలో ఆకలేస్తే కీరకాయ, క్యారెట్ ఇలాంటిది తీసుకోవాలా. అండ్ యూ కెన్ ఆల్వేస్, ఇప్పుడు మనకి చాలా మంది అంటారనమాట, నేను స్వీట్సే తింటాను లేదా అండి. నేను అన్నాను, సపోజ్ మనం ఏదైనా పార్టీకి పోయినాం అనుకోండి, అక్కడ బిర్యానీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో నేను అంటాను, ఐ కట్ ఆఫ్ ద బిర్యానీ అండ్ హ్యావ్ ద స్వీట్. ఓకే, ఇష్టమైన తినేసే. ఎస్, బట్ బీ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అది బ్యాలెన్స్. సో ఇది కూడా క్యాలరీస్, అది కూడా క్యాలరీస్. సో ఇప్పుడు మీ క్యాలరీస్ని మీరు ఎలాగా తీసుకుంటారు అనేది మీ చేతిలో ఉన్నది. అది బ్యూటిఫుల్ మ్యామ్. ఎంత పాజిటివ్ గా చెప్తున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ సో ఈజీ మీరు చెప్తుంటే. క్యాలరీ వాచర్ అని ఒక యాప్ ఉందండి. అవునవును, దానిలో ఫీడ్ చేస్తే అది చెప్పేస్తున్నా ఎంత తిన్నారు, ఎన్ని క్యాలరీస్, ఈ ఫుడ్ లో ఎంత క్యాలరీస్ ఉంది అది తెలుసు. ఐ వెంట్ టు వన్ ఆఫ్ దీస్ హోటల్స్ ఇన్ కల్కటా. ఇప్పుడు అన్ని హోటల్స్ పెడుతున్నారు, కానీ బ్రేక్ఫాస్ట్కి వెళ్తే పోహాకి ఇన్ని క్యాలరీస్ ఫర్ సర్వింగ్, ఇడ్లీలో ఇన్ని క్యాలరీస్, క్రాసెంట్లో ఇంత. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ క్రాసెంట్లో 1400 క్యాలరీస్ ఉందండి. అండ్ ఆ బర్గర్స్లో దాంట్లో 1400 క్యాలరీస్. ఒక క్రోసాన్ మ్యామ్, క్రోసాన్ ఈజీగా తినేస్తాం. ఫ్లైట్ లో అయితే అసలు తిరిగి చూసుకునే ప్రసక్తి, దాని మీద బటర్ రాసి మళ్ళీ జామ్ హోటి. సో డు వి నో దట్ ఇట్ హ్యాస్ 1400 క్యాలరీస్ విత్ ఆల్ ద థింగ్. అండ్ సో నేను అది చూసి, సరే మన ఇండియన్ దాని వరకు చూస్తే మన పోహా తింటే 100 క్యాలరీసే. తర్వాత ఒక వడ తీసుకుంటే 99 క్యాలరీస్. సో మన వాళ్ళు ఏం చేస్తారు, టిష్యూ పేపర్ తీసుకుపోయి ఆ వడని ఒత్తి ఒత్తి ఒత్తి. నాకు అర్థమే కాదు. ఒకసారి ఎస్పీఎస్ మెడికల్ కాలేజ్లో ఐఎమ్ గోయింగ్ టు ద క్యాంటీన్, అందరు పిల్లలు న్యూస్ పేపర్ తీసుకుపోతారు. ఏంటబ్బా ఈరోజు బోండం మేడం, టిఫిన్కి బోండా, అందరూ ఒత్తి ఒత్తి ఆ పేపర్లో. ఇప్పుడు తీసేయాలని మనకు తెలియదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మన బాడీకి 20% ఫ్యాట్ అవసరం. అది కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఆ ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి. బెస్ట్ సోర్స్ ఏంటి మ్యామ్? నెయ్యి అమ్మా, కోకోనట్ ఆయిల్. మా తాత, మా అమ్మ వాళ్ళందరూ కూడా చక్కగా నెయ్యి వేసుకొనే తింటారు అనమాట. సో దిస్ ఇస్ సచ్ ఎ హార్టీ కాన్వర్సేషన్. అంటే నిజంగానే ఒత్తి ఒత్తి ఇట్లా తీసేస్తారు, తీసి గిల్ట్ పోతుంది అప్పుడు తినడానికి, రుచి కూడా పోతుంది, అది వేరే సంగతి. సో యు ఆర్ హ్యావింగ్ దట్, నీకు తెలుసు దాంట్లో ఎంత క్యాలరీస్, యూ కట్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, వై యూ కట్ ఆన్ ద రైస్? నో, కరెక్ట్ మ్యామ్, సో బ్యూటిఫుల్, దట్స్ సో ట్రూ. మ్యామ్ మీరేం తింటారు నార్మల్గా పర్ డే, అంటే ఇన్ యువర్ డే? ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. నేను చెప్పాను కదండి, 8 to 9 పక్కా ఐ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్. So idli, sambar, vada, yeah, anything, two idli or two sambar, two puri, whatever.
సో దెన్ ఒకసారి ఓపీ వచ్చేసరి ఇన్ బిట్వీన్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్, ఐ డోంట్ హ్యావ్ టీ కాఫీస్ ఎనీథింగ్, మళ్ళీ ఓన్లీ ఫర్ లంచ్. లంచ్లో అన్నం కూర యా, మై రైస్ క్వాంటిటీ ఈస్ వెరీ లెస్. ఇప్పుడు మనం ఒక కేక్ కోసి తీసుకుంటాం ఒక పీస్, అలా కోస్తానమాట రైస్ అన్నం. దట్ మచ్ ఓన్లీ ఐ సర్వ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఓన్లీ వన్స్. ఇది ఇంకొకటి ప్రాబ్లం మన వాళ్ళకి. ఏం చేస్తారు, 2 times వడ్డిస్తారు, ఎక్కడ పోయినా కొసరు. అంటే ఎందుకు 2 సార్లు వడ్డించాలని ఏమైనా రూల్ ఉందా ఏమో నాకు తెలీదు. సో నేను ఇంకొకసారి సపోజ్ మీకు ఇంకా కూరలు మిగిలిపోయింది అనుకోండి, పెరుగులో వేసుకోండి. పెరుగు ఆల్సో ఇస్ అ థింగ్. మళ్ళీ పెరుగులోకి అన్నం ఎందుకు? పెరుగు అలవాటైపోయింది. పెరుగు కూడా ఇస్ అ స్టేపుల్ డైట్. చిన్న పాపలు పాలుతో పెరుగుతో పెద్దగా అవుతారు. అంటే దాంట్లో ఎంత క్యాలరీస్ ఉంది, మళ్ళీ దాంట్లో అన్నం ఎందుకు? అదే కదా, పెరుగన్నం అనేది ఒకట. ఫర్ సరే యూ టేక్ పెరుగన్నం. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ దట్ పెరుగన్నం, ఓకే, హ్యావ్ పెరుగన్నం, అంతే, ఓన్లీ హ్యావ్ పెరుగన్నం. దట్ కాన్సెప్ట్ అనేది మనం స్కూల్స్లో నేర్పించాలండి. కరెక్ట్ మ్యామ్, వెరీ ట్రూ మ్యామ్. మనకి స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఇదంతా. మన ఇంట్లో వాట్ ఈస్ డైట్, వాట్ ఈస్ న్యూట్రిషన్, ఎంతలో ఎంత ఉంది అనేది చిన్న పిల్లలకి చెప్పేస్తే లైఫ్ లాంగ్ ఇట్టే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. బ్యూటిఫుల్ మ్యామ్, దట్ ఈస్ యాక్చువల్లీ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్. న్యూట్రిషన్, హెల్త్, మెన్స్ట్రుయేషన్, రిప్రొడక్టివ్ హెల్త్, ఇవన్నీ మనం స్కూల్స్లో బాగా నూరిపోయాలండి. సో ట్రూ మ్యామ్, వెరీ ట్రూ. యాక్చువల్లీ ఇది మీరు అమేజింగ్ కాంబినేషన్ ఆఫ్ పాత పద్ధతులు బట్ మోడర్న్ సైంటిఫిక్ రేషనల్ ఎక్స్ప్లెనేషన్తో ఐ థింక్ ఇది చాలా మందికి చేరితే చాలా బాగుంటుంది మీరు చెప్పిన కాన్సెప్ట్. సో దట్ అందరూ ఇప్పుడు ఈటింగ్ ఆల్సో హెస్ బికమ్ అ డిజార్డర్. అది ప్లేటింగ్ అంటున్నామండి. వెన్ యూ పుట్ యువర్ ప్లేట్, సో అది ఇంత కట్ చేసి ఇంత రైస్ ఇక్కడ పెడతా. అది తెలియవాడి ఒకసారి మేము ఎక్కడికి వెళ్ళాము, కంబోడియాకి వెళ్ళాం. కంబోడియాకి వెళ్ళి అక్కడ తాలి అని చెప్పేసి మేము కూడా పోయినాం. తాలి అని అన్ని కూరలు అన్నీ పెట్టారు. ఎక్కడండి రైస్ అని ఎతుకుతున్నాం. అక్కడ పాన్ లాంటిది ఒకటి ఇట్లా ఆకుతో ఇట్లా పెట్టున్నది, కోన్. ఆ కోన్ తీస్తే అక్కడ రైస్ ఉంది, అంతే. బాబు ఇదేంటి, మనం చక్కగా ఇంత అన్నం పెడతాం, ఇంతే రైస్ అండి, ఇంతే రైస్, మిగతా కూరలు. సో ఐ థింక్ మన బ్యాలెన్స్ ఎలా ఉండాలంటే మన ప్లేటింగ్లో అలాగా 1/4 రైస్ పెట్టుకొని, మళ్ళీ ప్రోటీన్, పప్పు దినుసులు, దెన్ ఆకుకూరలు, కూరగాయలు. దట్ షుడ్ బీ ద ఒక 10%, 9 to 10% మనం ఈజీగా యూ కెన్ హ్యావ్ సంథింగ్ ఇన్ ఆయిల్స్ ఆర్ ఆల్ దట్ థింగ్. సో అలా చేసామనుకోండి, యూ విల్ హ్యావ్ అ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్. అందుకే దాన్ని ప్లేటింగ్ అంటారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ అడ్వైజ్ మ్యామ్. జయంతి మ్యామ్, మీరు యువర్ కూచిపూడి డాన్సర్, కథక్ డాన్సర్, భరతనాట్యం నేర్చుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నారు మ్యామ్? మాస్టర్ విఎస్ రామమూర్తి గారి దగ్గర నేర్చుకున్నాం. ఓ, విఎస్ రామమూర్తి గారు లెజెండ్ ఆయన. ఆయన డాటర్ మిస్సెస్ మంజులా రామస్వామి. అవునవును, వాళ్ళిద్దరి దగ్గర రామస్వామి మ్యామ్ ఆవిడ శిష్యులు అవన్నీ చేస్తున్నారు. మా డాటర్ కూడా ఆమె శిష్యురాలు. సో ఐ యు స్టిల్ పర్సూయింగ్ మ్యామ్ ఇప్పుడు కూడా? అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక ఐటమ్ నేర్చుకొని చేస్తున్నాం. సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ మ్యామ్. అసలు ఎంత కాంబినేషన్. మీకు ఆర్ట్ కలెక్షన్ అంటే కూడా చాలా ఇష్టం కదా. సో ఎలా మ్యామ్, అంటే ఇది చిన్నప్పటి నుంచి మీరు కూడా పెయింటింగ్? అంటే మా ఇంట్లో మా పిన్నమ్మల వాళ్ళు పెయింటింగ్ అవి చేసేవారు, నేను చూశాను. ఆ తర్వాత మా నేబర్స్ గుజరాతీస్ ఉన్నారనమాట. వాళ్ళు చాలా హస్తకళలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి గుజరాతీస్. వాళ్ళు ఏదో చిన్న చిన్న ట్యూబులు తీసుకొస్తారు, దాన్ని అల్లేస్తారు, రకరకాల పెయింటింగ్స్ చేసేవారనమాట. నాకు బాగా గుర్తు, ఆ ఆంటీ చాలా బాగా చేసేవారు. సో అలాగా తర్వాత మేమందరం అక్కడ పిల్లలు కూర్చుంటే మా పోర్ట్రేట్స్ అన్ని గీసేది. సో అప్పుడు నేను కూడా పోర్ట్రేట్స్ గీస్తాను అని చెప్పేసి మా ప్రొఫెసర్స్ని ఇలా లెక్చర్స్ ఇస్తూ ఉంటే వాళ్ళని పోర్ట్రేట్స్ గీసేదాన్ని అనమాట. సో ఇలాగా కొంచెం రికార్డ్స్ అన్నీ రాయడం తప్పనిచ్చి నాకేం పెద్దగా పెయింటింగ్ క్లాసెస్ కానీ వెళ్ళలేదు. బట్ ఐ యూస్ టు లైక్ ఆర్ట్. సో నేను చేయలేదని చెప్పేసి కొన్ని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అంతే. సో ఇప్పుడు నాగశ్విన్ గారిని చూసినప్పుడు, ఆయన వర్క్ ఆఫ్ ఆర్ట్ సినిమా చూసినప్పుడు హౌ డూ యూ ఫీల్ మ్యామ్? అంటే వాట్ డిడ్ యూ అప్రిషియేట్ ద మోస్ట్ ఈ సినిమాలు అన్నింటిలో? కల్కి, మహానటి, అఫ్ కోర్స్ అంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం మై ఆల్ టైమ్ ఫేవరెట్. నేనైతే స్వప్నకి ఎన్నిసార్లు చెప్పాను, ఐ క్రైడ్ వాచింగ్ దట్ మూవీ. లైఫ్ ఇంతే కదా అని ఎన్నోసార్లు అండి, నేను ఎన్నోసార్లు చెప్పానండి, ఎంతో మందికి చెప్పాను. మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవడే సుబ్రహ్మణ్యం. సచ్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇట్ హ్యాస్. yes. అది ఇంకొక మెసేజ్ ఏంటంటే జాతిరత్నాల్లో కూడా లాస్ట్కి తిరిగి వచ్చి మళ్ళీ మన ఊర్లో మనం చేసే పనులు
ఇంకొక అబ్బాయి అంటాడు కదా వచ్చేసి నేను సిటీకి వెళ్ళాలనుకుంటే అబ్బాయితో అడ్వైస్ ఇస్తాడు లాస్ట్గా నవీన్, లేదో మీరు ఎక్కడుంటే అక్కడ చక్కగా చేసుకోండి మీ పనులు అని చెప్తారు చూడండి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మెసేజ్, జాతిరత్నాల్లో ఇచ్చిన మెసేజ్. అండ్ మహానటి చూసిన తర్వాత అండి మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చి నాకు చెప్పారు అసెట్స్ ఏంటి, మా లయబిలిటీస్ ఏంటి అని మేము కళ్ళు తెరిచి మేము చూసుకుంటున్నాం జయంతి అని చెప్పారు. అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ అండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆవిడ లైఫ్ ఒక మెసేజ్, ఆవిడ లైఫే ఒక మెసేజ్ అండి. మ్యామ్ ఇప్పుడు మీరు సార్ జయరామ్ గారు అంటే మెడికల్ గా మీరు మాట్లాడుకుంటారా అన్ని అలాగా అని, అంటే అలా ఉంటుందా కామన్ గా? యాక్చువల్లీ స్పీకింగ్ ఆయన ఆల్మోస్ట్ ఫస్ట్ 15 years మేమిద్దరం కలిసే సర్జరీస్ చేసేవాళ్ళం. నా సర్జరీస్కి ఆయన అసిస్ట్ చేసేవారు, ఆయన సర్జరీస్కి నేను అసిస్ట్ చేసేదాన్ని. తర్వాత ఏమైందంటే ఆయన ఉస్మానియాలో ప్రొఫెసర్ అయిపోయినారు. ఆయన హైదరాబాద్ కిడ్నీ సెంటర్ అనే సెపరేట్ కిడ్నీ సెంటర్ ఉంది వాళ్ళకి. దాని తర్వాత ఇంకా ఆయన బిజీ అయిపోయారు, నాకు అసిస్టెంట్స్ నేను తీసుకున్నాను. సో వీ స్టార్టెడ్ ఇంకా మా సర్జరీస్ మేము చేయడం, ఆయన సర్జరీస్ ఆయన చేయడం. కానీ ఎప్పుడైనా సరే నాకు యూరోలాజికల్ ప్రాబ్లం ఏమున్నా సరే ఆయన వచ్చి నాకు హెల్ప్ చేస్తారు. సో ఎందుకంటే మాకు యూరినరీ బ్లాడర్ యూట్రస్కి ముందే ఉంటుంది, దాట్ యూట్రస్ పక్కనే ఉంటుంది. సో ఎనీ టైమ్ వీ కెన్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ ద యూరినరీ సిస్టమ్. అవును అంతే కదా మ్యామ్, ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజ్ అయితే చాలా మందికి ఈ ప్రాబ్లమ్సే ఉంటాయి. నాకు ఒక జస్ట్ బిగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అనమాట. ఏ సర్జికల్ ప్రాబ్లమ్ అన్నా ఏదైనా సరే ఇమ్మీడియట్లీ ఆయన అడ్వైస్ తీసుకుంటాను నేను. హౌ వాజ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారుస్ జర్నీ విత్ యూ మ్యామ్? అంటే వి ఆల్ అంటే ఆయన చూస్తే వీఆర్ ఆల్ ఆడ్, అంటే ఇంకా అసలు ఆశ్చర్యము అన్నీ కలిసిపోయి అడ్మిరేషన్ పీక్స్లో ఉంటుంది అందరికీ. సార్ నీ ఎప్పుడు మాట్లాడొచ్చినా ఆయన సింపుల్ విషయాలు ఏం చెప్పినా పీపుల్ ఆర్ సో క్రేజీ టు లిసన్ టు హిమ్. అవునండి. మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్ యాజ్ అ సిబ్లింగ్? ఆల్మోస్ట్ నా ఇంటర్మీడియట్ నుంచి మెడిసిన్ అప్పటి నుంచి, అంటే డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారేమో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివేవారు, వాళ్ళ పేరెంట్స్ గుంటూరులో ఉండేవారు. అప్పుడు వీకెండ్స్లో మా ఇంటికి వచ్చేవారు అనమాట. మా డాడీ వెళ్ళి తీసుకొస్తే తెలుగు అది మా పిన్నమ్మ బాగా చెప్పేవారు. సో అలాగా హీస్ టు కమ్ ఫర్ ద వీకెండ్స్ నవ్ అండ్ దెన్. అప్పుడు మేము చూసేవాళ్ళం. బట్ వెరీ వెరీ షై పర్సన్. మేము నెవర్ ఇంటరాక్టెడ్ మచ్ యాజ్ కిడ్స్. బట్ నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చినప్పటి నుంచి నేను ఏ బుక్ చదవాలన్నా ప్రతి ఇయర్ నాకు అడ్వైస్ ఇచ్చేవారు. ఓకే. ఎస్, ఎస్పెషలీ ఐ రిమెంబర్ నేను సర్జరీ పోస్టింగ్ వచ్చినప్పుడు పై సర్జికల్ హ్యాండీక్రాఫ్ట్స్ బుక్ చదువు ముందు అది చదివి ఎలాగా నువ్వు ప్రొసీజర్స్ ఎలాగ చేయాలంటే హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు ఫస్ట్ 6 months యూ మస్ట్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద ప్రొసీజర్స్ అని చెప్పారు. దెన్ యూ ప్రిపేర్ ఫర్ యువర్ ఎంట్రన్స్ అన్నారు. సో హీ యూస్ టు గివ్ అస్ అడ్వైస్. నాకు మా చెల్లెలు కూడా MBBS చేసింది నా తర్వాత. సో మాకు అడ్వైస్ ఇచ్చేవారు అనమాట, ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ ఎలా చదవాలని చెప్పేసి. సో దట్ వే హీ వాజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ అనమాట. మాకంత పెద్ద స్ఫూర్తిదాయకం అనమాట. తర్వాత కూడా ఆయన ఎంత కష్టపడి, అంటే శ్రమ అనిపించేది ఆయన పని చేసేటప్పుడు, కానీ ఆల్మోస్ట్ 24/7 హీఈస్ వర్కింగ్. అవునవును కదా. అలాంటప్పుడు ఆయన అంత పని చేస్తున్నారు కదా, మనం ఎందుకు పని చేయకూడదు, ఎందుకు చేయలేము అని చెప్పేసి అది కూడా మనకు ఒక డెఫినెట్లీ ఒక స్ఫూర్తిదాయకమే. అండ్ అనదర్ థింగ్ ఈస్ అకాడమిక్లీ ఆల్సో హీ ఈస్ సో అడ్వాన్స్డ్. కాన్స్టెంట్ రిసర్చ్ కూడా హీ కీప్స్ ఇన్ టచ్, సో మచ్ ఆఫ్ రిసర్చ్. సో ఏదో కొంచెం మా సొసైటీకి ఉడతా భక్తి లాగా కొంచెం అకాడమిక్గా కూడా ఉండాలనేది. సో హీ ఈజ్ అ రోల్ మోడల్ అండి, మా అందరికీ కూడా ఒక రోల్ మోడల్. వెరీ ట్రూ మ్యామ్, ఫర్ ఆల్ ఆఫ్ us watching and knowing him as a doctor also, of course, and as a person also. yes no, చాలా హార్టీగా మాట్లాడతారు. అసలు కల్కి రిలీజ్ అయినప్పుడు చాలా సేపు he gave his opinions, ఆయన what he felt and అన్ని చెప్పారు అందరికి, మీడియా వాళ్ళందరికీ. చెప్పండి మ్యామ్. And as a person, suppose మనం ఎవరైనా పేషెంట్ పంపించినా కూడా he remembers their name, he remembers the condition, and తర్వాత వెళ్ళినా కూడా వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకొని చేస్తారండి. దట్ ఈస్ వెరీ పర్సనలైజ్డ్ టచ్ ఉంటుంది ఆయనకి. సో దిస్ ఆర్ సంథింగ్స్ దట్ ఎవ్రీ డాక్టర్ షుడ్ ఎమ్యులేట్. ఇప్పుడు ఒక సైడ్ మొత్తం మెడికల్ ఫీల్డ్, ఇంకో సైడ్ ఇప్పుడు సినిమా అండ్ ఆర్ట్. కోడలు వచ్చాక కూడా మీకు లైఫ్, మొన్న చూసాను కదా నేను ఫంక్షన్లో, మహానటి సావిత్రి గారి ఫంక్షన్లో. సో వాట్ కైండ్ ఆఫ్ బాండ్ డూ యూ షేర్ మ్యామ్ విత్ ప్రియాంక? ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ బాండ్ విత్ ప్రియాంక. ఫస్ట్ ఏంటంటే మా ఇద్దరికి ఆర్ట్ మీద కూడా సేమ్ లవ్, అదే పిచ్చి ఉన్నదనమాట.
అండ్ షీఈస్ అ ఫెంటాస్టిక్ పర్సన్. ఎట్లా అంటే షీ టేక్స్ గ్రేట్ కేర్ ఆఫ్ మీ. ఎక్కడ నేను వెళ్ళాను కూడా నన్ను ప్యాంపర్ చేస్తూ ఉంటుంది. నేను అందరికీ ప్యాంపర్ చేసే అలవాటు, నన్ను ప్యాంపర్ చేసే మనిషి ప్రియాంక. అలాగే నన్ను బాగా చూసుకుంటాను, మా అందరినీ కూడా. మా అమ్మమ్మ పెద్ద మనుషులు అంటే తనకు చాలా ఇష్టం, ఓల్డ్ పీపుల్ అంటే చాలా ఇష్టం ప్రియాంకకి. షీ టేక్ టు కేర్ ఆఫ్ మై మదర్ ఇన్ లా, మరి మై మదర్, అందరు కూడా. షీ హ్యాస్ అ వెరీ కైండ్ హార్ట్, వెరీ స్వీట్. ఐ హావ్ నోన్ హర్ అంటే లిటిల్ బిట్, కొంచెం. తను స్వప్న ఇద్దరు పరిచయం. అండ్ దత్ గారు అఫ్ కోర్స్ ప్రొఫెషనల్ కాంటాక్ట్స్లో చాలాసార్లు కలిసాం. అండ్ బ్రిలియంట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అనిపిస్తుంది. ఎంత దే బ్రింగ్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ టు విమెన్, ఎస్పెషల్లీ సినిమాలో అంత పివిటల్ రోల్ ప్లే చేస్తూ. ప్రౌడ్ ఆఫ్ దట్. ఎందుకంటే మహానటికి 32 సెట్స్ దగ్గరుండి తనే చేసింది. అండ్ ఇప్పుడు ఐ లైక్ దెమ్ యాజ్ అ టీమ్ అండి. స్వప్న ఏమో తను అన్ని కాస్ట్యూమ్ డిజైన్స్ దాని మీద తనకి ఒక పటుత్వం ఉన్నది. ప్రియాంకకేమో సెట్ డిజైనింగ్ మీద పటుత్వం ఉన్నది. వీళ్ళిద్దరూ ఎంత మంచి సపోర్ట్ అండి నాగికి. సో రియలీ వీఆర్ ఆల్ బ్లెస్డ్. వీఆర్ బ్లెస్డ్ యాజ్ వ్యూవర్స్ మ్యామ్, బికాస్ ఇప్పుడు ఇలాంటి సినిమా రావడం ఇట్ సెట్స్ ఎ వెరీ న్యూ బెంచ్ మార్క్. అంటే ఫ్యామిలీ సినిమా ఒకటి, ద కైండ్ ఆఫ్ వాల్యూస్, కైండ్ ఆఫ్ స్టోరీస్ వీఆర్ టెలింగ్. ఎస్, చాలా బాగా అనిపిస్తుంది. నాగేష్ ఫిల్మ్ అంటే ఇట్స్ వెరీ స్పెషల్ ఇన్ అవర్ హార్ట్స్. సో మేమందరం పొంగిపోతాం, మీరు ఎంత పొంగిపోతారో అంత యాజ్ వ్యూవర్స్. ఈవెన్ ప్రియాంక అండ్ స్వప్న ఆల్సో, వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ మూవీస్ ఆల్సో ఎస్ వాళ్ళు మంచి స్టోరీస్ చెప్పాలని డిసైడ్ అయినట్టు అనిపిస్తుంది. గుడ్ మూవీస్ ఇవాళ అని చెప్పేసి. ఈవెన్ రీసెంట్ వన్ ఆల్సో. అండ్ నౌ పీపుల్ ఆర్ గోయింగ్. ఇప్పుడు నేను ఒకటే అన్నాను అనమాట, కల్కి నుంచి బయటకు వచ్చినప్పుడు, నౌ ఆల్ ద యూత్ ఆర్ గోయింగ్ టు గో అండ్ ఇన్ టు ద నెట్ అండ్ సెర్చ్ చేస్తారు వీళ్ళు. అభిమన్యుడు ఎవరు, అశ్వత్థామ ఎవడు అని చెప్పేసి సెర్చ్ చేస్తారు అన్నానా, అలాగే జరిగింది. అందరూ వెళ్ళి మహాభారతం చదవడం మొదలుపెట్టారు. అశ్వత్థామ ఎవరని ఎవరు ఈ చిరంజీవులు అని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు 1 2 3 4 చిరంజీవులు ఎవరు అని. సో ఇలాంటిది కుతూహలం అనేది ఒక మనిషిలోకి ఇన్స్పైర్ చేయాలండి. దట్స్ వాట్ అ ఫిలిం షుడ్ డూ. ఇట్ షుడ్ మేక్ అ పర్సన్ థింక్. సో సేమ్ థింగ్ ఇప్పుడు బైరంపల్లి ఏంటి అని చెప్పేసి అందరూ దాని మీద స్టడీ చేస్తున్నారు. అంటే ఏ సినిమా అన్నా థాట్ ప్రొవోకింగ్ ఉండాలి. అవును మ్యామ్, కరెక్ట్. ఒక మనిషికి ఏదో ఒకటి సమ్ మెసేజ్, అండ్ అక్కడ వెళ్ళేసి ఇది ఏం జరిగింది, ఇది నిజంగా జరిగిందా. నాకు ఎంతోమంది మెసేజ్లు పెడతారు, అసలు బైరంపల్లి నిజమా, అసలు నిజంగా జరిగిందా అని నన్ను అడుగుతున్నారు. సో నేను కూడా మళ్ళీ ఇంటర్నెట్లోకి వెళ్ళి దాని సంగతి అంతా చూసినాను. సో ఇలాగా మన సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, దెన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి, అండ్ వాళ్ళ లోపల ఉన్న చైతన్యాన్ని వాళ్ళ థాట్ ప్రొవోకింగ్గా ఉండాలి అని నా అభిప్రాయం. వెరీ ట్రూ మ్యామ్. అండ్ అలా చూసుకుంటే ఐ థింక్ అన్ని వాల్యూస్ మీ ఇంట్లో, మీ అందరి పెంపకంలో మీరు లెగసీగా తీసుకొచ్చినవన్నీ బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ కూడా ఐ థింక్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ హ్యాస్ ఈజ్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్ త్రూ గుడ్ స్టోరీస్, గ్రేట్ హెల్త్ కేర్ అండ్ ఆల్ దట్. సో డాక్టర్ జయంతి మ్యామ్, విమెన్ హెల్త్, వీ ఆల్వేస్ నెగ్లెక్ట్ అవర్ హెల్త్ సో మచ్. అవునండి, చాలా తక్కువ మంది మనం టైంకి చెకప్ వచ్చి అది పీకల మీదకి వచ్చేదాకా పోం. సో ఈ న్యూ ఇయర్ 2026కి మ్యామ్ వీ వాంట్ యువర్ మెసేజ్ టు ఆల్ ద విమెన్ వాచింగ్. అవునండి, ఒక్కటి నేను చెప్తానండి, నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఒకటి. అది మనం ఏరోప్లేన్లో పోయినప్పుడు మనకి సేఫ్టీ గురించి ఆ ఎయిర్ హోస్టెస్ చెప్తుంది. మీకు ఆక్సిజన్ సప్లై తక్కువైనప్పుడు పైనుంచి వస్తుందండి మాస్క్, ఆ మాస్క్ మీరు ముందు వేసుకోండి, తర్వాత పక్కన వాళ్ళకి వెయ్యండి అంటారు. అది అండి మనము హెల్త్ గురించి ఆలోచించేది. ప్రతి డాక్టర్ కూడా నేను అదే చెప్తాను అనమాట, మా స్టూడెంట్స్కి నేను అదే చెప్తాను. ముందు మీ హెల్త్ మీరు చూసుకోండి. మీ హెల్త్ మీరు చూసుకుంటే మీరు మిగతా వాళ్ళ హెల్త్ మీరు బాగా చూసుకుంటారు. నీకు తలనొప్పి, కడుపు నొప్పి, నీ కాలు నొప్పి ఉంటే వేరే వాళ్ళకి ఎలాగ నువ్వు వాళ్ళకి కూడా కడుపు నొప్పి అని వస్తే మీరు ఎలాగ పేషెంట్గా వాళ్ళ కడుపు నొప్పి గురించి వింటారు? అదే కదా మ్యామ్. మానసికంగా మీకు టర్మాయిల్ ఉంది అనుకోండి, ఇంకొక మనిషి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నప్పుడు మనం ఎలా వింటాము? సో అందుకే మనం స్థిరంగా ఉండాలి. మనకి హెల్త్ పరంగా ఎలాగా మీరు చూసుకోవాలనేది మన ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అవర్ మెంటల్ హెల్త్, అవర్ ఫిజికల్ హెల్త్, అవర్ సోషల్ హెల్త్. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఫ్రెండ్స్ అండి. సోషల్ హెల్త్ ఇంపార్టెంట్. తర్వాత ఇమోషనల్ హెల్త్, మనం ఎలాగ మెయింటైన్ చేయగలుగుతున్నాం మన యాంగర్ని, మన ఇమోషన్స్ని,
ఇది ఇమోషనల్ కోఎషియంట్ ఇప్పుడు మెజర్మెంట్ చేస్తున్నారు. అండ్ అవర్ స్లీప్, మనం ఎంత స్క్రీన్ టైం చేస్తున్నాం, మనం ఎంత నిద్రపోతున్నాం, ఇవంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇమోషనల్ హెల్త్. అండ్ లాస్ట్ మన స్పిరిచువల్ హెల్త్. ఇవన్నిటినీ కూడా మనము ప్రతి దాన్ని కూడా ప్రతిరోజు మనము దాన్ని పెంపొందిస్తూ ఉండాలన్నమాట. దాన్ని మనం చూసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలన్నమాట. అలా మనం చేసినప్పుడు మనం హోలిస్టిక్ పర్సనాలిటీ లాగా తయారవుతాం. మనం హోలిస్టిక్ పర్సనాలిటీకి తయారైతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం హ్యాపీగా ఉంచగలం. మనమే హ్యాపీగా లేకపోతే మిగతా వాళ్ళని మనం హ్యాపీగా ఉంచుకోలేం కదా. కరెక్ట్ మ్యామ్, దట్ ఈస్ సో ట్రూ. ఎంత మంచి ప్రొఫౌండ్ మెసేజ్. ఐ థింక్ ఈ 2026లో ఐ హోప్ దట్ ఆల్ విమెన్ వాచింగ్ విల్ ఈట్ వెల్, స్లీప్ వెల్, ఎక్సర్సైజ్, బికమ్ జాయ్ఫుల్. మనకి చాలా శక్తియుక్తులు ఇచ్చారు భగవంతుడు అనిపిస్తుంది మ్యామ్. అవునండి కదా మ్యామ్. అంటే ఇప్పుడు ఏదో ఫెమినిజం అని కంపారిజన్లు అని పెడతారు కానీ అవన్నీ కాదు. వీఆర్ జస్ట్ బ్లెస్డ్ యాజ్ ఎ స్పీషీస్. అంతే. ఇంకోటి ఏంటంటే మనము ఈ ప్రెసెంట్ టెన్స్లో ఉండడం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని, ఈ ప్రెసెంట్ టెన్స్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు కదా, ఇక్కడ ఉండి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని నువ్వు ఎంజాయ్ చేయకుండా దేని గురించో ఆలోచించుకుంటూ మన లైఫ్ని వృధా చేసుకోకూడదు. సో అది కూడా ఇంపార్టెంట్. మనకి ఇష్టమైనది ఏదో తప్పకుండా చేస్తూ ఉండాలి. అప్పుడు మన ఫ్యామిలీ కోసమే నా లైఫ్ అంతా వృధా చేసినాననే ఫీలింగ్ అస్సలు ఎవ్వరికీ రాకూడదు. యూ షుడ్ బి ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ యూ కెన్ డూ హ్యాపీలీ ఫర్ ద ఫ్యామిలీ. ఎప్పటికైనా నెగిటివ్ ఫీలింగ్స్ మనకు వచ్చాయనుకోండి, దెన్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ ఆల్ నెగిటివ్ ప్రాబ్లమ్స్. సో బీపీ, షుగరు, క్యాన్సర్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో. బికాస్ ఐ హవ్ సీన్ అండి, చాలా మందికి చూశాను, ఒక స్పౌస్ చనిపోయిన తర్వాత వాళ్ళకి న్యాచురల్ కిల్లర్ సెల్స్ తగ్గిపోతుంది. ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేది మన బాడీలో తిరుగుతూ ఎక్కడెక్కడ క్యాన్సర్ సెల్స్ ఉందో దాన్ని నిర్మూలిస్తూ ఉంటుంది. సో వెన్ ద న్యాచురల్ కిల్లర్ సెల్స్, మన ఇమ్యూనిటీ తగ్గిందనుకోండి, మనకి క్యాన్సర్ సెల్స్ ఎక్కువైపోతుంది. అలాంటి వాళ్ళకి సో మెనీ టైమ్స్ యూ సీన్, ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఇన్ ప్రొఫౌండ్ గ్రీఫ్ అండ్ ఆల్ దట్, their natural killer cells will come down. They have more chance of developing all these things. So when you are having some negativity, అందుకే చాలా మందికి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఆల్ దిస్, సమ్ ఆఫ్ మై పేషెంట్స్ ఆర్ మై గురూస్. ఎలాగంటే వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అయినా కూడా ఐ నో వన్ పేషెంట్ అండి, ఐ నో దట్ పేషెంట్ ఈజ్ ఇన్ ద టర్మినల్ ఫేజ్, ఇంకా చనిపోతుంది అమ్మాయి. నేను బెడ్ దగ్గరికి వెళ్ళాను, అమ్మాయి భోంచేసావా అని అడిగిందండి. ఒక 2 hours తర్వాత తను చనిపోయిందండి. అయ్యో, నాకు తెలుసు దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ వీ కుడ్ డూ ఫర్ హర్, షీ వాజ్ డైయింగ్. బట్ దెన్ ఆ టైంలో కూడా చూడండి, అది ఇమోషనల్ కోషెంట్ అంటే. దే ఆర్ మై గురూస్ అండి. హౌ కెన్ దే బీ లైక్ దట్? దట్స్ అమేజింగ్. ఈ ప్రొఫెషన్ నాకు ఎంతో బ్యూటిఫుల్ పీపుల్ని కల్పించింది, ఎన్నో బ్యూటిఫుల్ ఇన్స్టెన్సెస్ నాకు చూపించిందండి. దట్ ఈస్ వై దో ఐ వాజ్ అ రిలక్టెంట్ పర్సన్. నేను ఫస్ట్ డాక్టర్ అవ్వను అని అనుకున్న దాన్ని మా డాడీ ఫోర్స్ చేసి డాక్టర్ అయినా కూడా ఐ కాన్స్టెంట్లీ థ్యాంక్ హిమ్ ఫర్ పుట్టింగ్ మీ ఇన్ దిస్ ప్రొఫెషన్. I've seen so much, and being a doctor and a teacher also, I've been in contact with such beautiful children, being their teacher and their mentor. Everything is so nice, in this profession. We can do so many things. Ma'am, we are all touched because of your gratitude. మీరు చెప్తుంటేనే మీరు ఎంత మనసు మీ నిండిపోతే మీరు అలా అంత ఇదిగా చెప్తున్నారు. మాకు చూస్తే ఇంత కృతజ్ఞత ఉండే ఒక మీలాంటి వ్యక్తి, అసలు యూ స్ప్రెడ్ సచ్ గుడ్నెస్ అరౌండ్ యూ. రియల్లీ అండి, దట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ హీ హాస్ డన్ ఫర్ మీ ఇన్ ఆల్ మై లైఫ్. సో మెనీ బ్యూటిఫుల్ పీపుల్ అండి, సో మెనీ బ్యూటిఫుల్. అండ్ అందుకేనండి, ఎప్పుడైనా ఒక నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చింది అనుకోండి, ఐ గెట్ స్కేర్డ్. ఐ కన్వర్ట్ ఇట్ ఇంటూ సంథింగ్ పాజిటివ్. బికాజ్ మనం కాన్స్టెంట్గా పాజిటివ్ లెవెల్లో ఉన్నప్పుడు మనకు మైండ్కి ఒక రకమైన స్ట్రెంగ్త్ వస్తుంది. ఎలా చేసుకోవాలి మ్యామ్ నెగిటివ్ టు పాజిటివ్ ఎలా అవుతారు? It's nothing, if you read Deepak Chopra, he has told one thing. At one point the brain will hold only one thought. Whole dayకి నీకు 50,000 థాట్స్ వస్తుంది, 60,000 థాట్స్ రావచ్చు, కానీ ఈ సెకండ్లో నీకు ఒకటే థాట్ వస్తుంది. కానీ దాన్ని కాన్షియస్గా ఉండు, ఆహా నాకు ఈ థాట్ ఇట్లా వచ్చిందా అని చెప్పేసి క్వాంటమ్ షిఫ్ట్, కాన్షియస్గా దాన్ని చేంజ్ చేయి. కాన్షియస్గా, అరే నేను ఎందుకు బ్యాడ్గా థింక్ చేశాను వీళ్ళ గురించి, కాన్షియస్గా షిఫ్ట్ చేస్తూ ఉంటే అది ఒక హ్యాబిట్ అయిపోతుందండి.
వన్స్ ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్ నో దెన్ కాన్స్టెంట్లీ ఐ మీన్ ఇట్స్ జస్ట్ దేర్ అంతే. మ్యామ్ ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా కొన్ని మంత్స్కి ఒకసారి మీ పావు గంట మేము వచ్చి తీసుకుని మెడికల్ హెల్త్ అడ్వైస్ తీసుకుంటాం ఫర్ ఆల్ ద విమెన్ వాచింగ్. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్. చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తోంది. ఈ 2026 మీకు కూడా అంత అద్భుతంగా హాయిగా ఆనందంగా సాగాలని మేము కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా మీ ప్రేక్షకులందరికీ కూడాను చక్కటి హెల్దీ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ జయంతి ఓకే మ్యామ్. అండి.